ఇది బండి సంజయ్ గారి వార్త. బండి సంజయ్ గారు బహుశా ఇది కరీంనగర్లో అనుకుంటా ఆటో ఎక్కేసి ట్రావెల్ చేస్తూ అతనితో షేర్ చేసుకుంటున్నాడు. తప్పేం లేదు, రాజకీయ నాయకుడు మాస్ అటెన్షన్ తీసుకోవడంలో. కానీ అక్కడ చెప్తున్న విషయాల్ని ఒక్కొక్కసారి హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అబద్ధాలే కాదు నిజాలు కూడా ప్రజలకు తెలవాలి కాబట్టి ఈ అంశాన్ని నేను తీసుకున్నాను. ఇక్కడ ఏం మాట్లాడుతున్నా చూద్దాం. మోడీ గారు ప్రధానమంత్రి 12 సంవత్సరాలు అనేక స్కీమ్స్ ఇచ్చింది. అలా ఎవరు ఇచ్చారు? నరేంద్ర గారు ఏం ఇస్తున్నారు? నరేంద్ర గారే ఈ రోడ్డు పెన్షన్ నరేంద్ర గారే, ఉజ్వల గ్యాస్ ఇచ్చిండు నరేంద్ర గారే, ఇప్పుడు కరీంనగర్ వరంగల్ రోడ్డు నరేంద్ర గారు ఇచ్చాడు. ఇప్పుడు కరీంనగర్ జగిత్యాల రోడ్డు కూడా మోడీ గారు ఇస్తున్నారు. నువ్వు ఆటోలు ఏమంటే రోడ్డు కూడా చెప్తున్నాను. మన గ్రామాల్లో రోడ్లే మనం ఒకసారి మోడీ గారు ప్రధానమంత్రి 12 సంవత్సరాలు అనేక స్కీమ్స్ ఇచ్చింది. అలా ఇల్లు ఎవరిచ్చిర్రు? ఇల్లు ఎవరిస్తారండి? పాలకులు ఇస్తారు. కొత్తగా ఇచ్చిందే కాదు కదా. ఈ దేశంలో 1947 తర్వాత చాలా సంవత్సరాల నుంచి, చాలా కాలం నుంచి చాలామందికి చాలా ప్రభుత్వాలు అంటే ఒక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు కావచ్చు, లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్లు అంటే కాంగ్రెస్ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి ఫ్రంట్లు కావచ్చు, చంద్రశేఖర్ గారు కావచ్చు, పివి నరసింహారావు కావచ్చు, మన్మోహన్ సింగ్ కావచ్చు, ఐకే గుజ్రాల్ గారు కావచ్చు, దేవగౌడ గారు కావచ్చు, ఇదంతా ప్రధానమంత్రి. వాళ్ళు ఇల్లు ఇవ్వలేదా? ఇల్లు ఇవ్వలేదా? ఎవరికి రాలేదా? మరి కొత్తగా నరేంద్ర మోడీ గారు మాత్రమే ఇల్లు ఇచ్చాడా? ఎట్లా ఇది? అట్లా ఎందుకు ఇట్లా ఇన్పుట్ చేస్తూ ఉన్నారు? ఇల్లులు ఇప్పుడు మాత్రమే వచ్చాయా? ఇంతకుముందుకు రాలేదా? ఇదేంటి ఇట్లా మైండ్ ఇన్పుట్ చేస్తూ ఉన్నారు? బియ్యం ఇస్తున్నారు. బియ్యం కొత్తగా నరేంద్ర మోడీ ఇచ్చిన 12 సంవత్సరాల తర్వాతనే వస్తున్నాయా? ఉజ్వల గ్యాసు కేవలం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గ్యాస్లు ఇచ్చారా? అంతకుముందు గ్యాస్ అని అసలు గ్యాసు ఈ దేశానికి ప్రవేశపెట్టినప్పుడు కానీ ఆవిర్భవించడానికి ఇన్స్టలేషన్ రావడం కానీ, పర్మిషన్ ఇవ్వడం కానీ, ఆ పథకాలు మొదలు పెట్టడం కానీ, గ్యాస్ కంపెనీలు మొదలుపెట్టడం కానీ, మొదలుపెట్టిన వాళ్ళు ఎటుపోయారు? కానీ మొదలుపెట్టి వ్యవస్థీకరణ చేసి నగరాలు దాటి, క్యాపిటల్ నగరాలు దాటి మా జిల్లా నగరాల దాకా వచ్చి, మాకు గుర్తుంది మా ఊరికి లేదు ఒకప్పుడు, మేము మా జిల్లా హెడ్ క్వార్టర్కి పోయి తెచ్చుకోవాలి. ఇప్పుడు గ్రామానికి మా ఊరికి వచ్చింది, మా ఊరు పక్కన ఉన్న పల్లెటూరుకు కూడా ఏజెన్సీ వచ్చింది. రోజుల తరబడి వచ్చేటువంటి మార్పు, కాలక్రమేణ వచ్చిన మార్పులు అవి. కొత్తగా ఒకప్పుడు అసలు ఫోనే లేదు మన దేశం, ఫోన్ వచ్చింది. ఫోన్ తర్వాత ఏమొచ్చింది? ట్రంక్ కాల్ బుకింగ్ అయితే దూర ప్రాంతాలు కూడా మాట్లాడుకోవచ్చు. తర్వాత మనకు ప్రియతమ నేత రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత ఇంకా ఈజీగా అయిపోయింది. తక్కువ ధరకు 1/3 అని ఉదాహరణండి, కమ్యూనికేషన్ కొనండి, నేషనల్ అంటే రోమింగే లేకుండా, ఎస్టీడీ కోడ్ లేకుండా మాట్లాడుకునేటువంటి దశ చూసాం. తర్వాత 1/4 కిలో బరువు ఉన్నటువంటి సెల్ ఫోన్లు చూసాం. తర్వాత చిన్న ఫోన్లు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. ఇవన్నీ కూడా కాలక్రమేణా మనొక్కరికే రాలేదు, మన దేశానికే రాలేదు, మన మోడీ గారు ఒక్కన్నప్పుడే రాలేదు. మన మోడీ గారికి ముందు ఉన్నాయి, మన మోడీతో ఉన్నాయి, మన మోడీ పోయిన తర్వాత కూడా ఉంటాయి, మనకున్నాయి. మనం కాని దేశాలైనటువంటి ఇతర దేశాలు ఉన్నాయి. మన పాకిస్తాన్లో కూడా ఉన్నాయి కదా, జింబాబ్వేలో ఉంది, ఆఫ్రికాలో ఉంది, కెనియాలో ఉంది, చిన్న దేశాల్లో ఉంది, కరువు దేశాల్లో కూడా ఉన్నాయి ఈ అభివృద్ధి, ఈ పథకాలు, ఈ పనులు. మరి అక్కడ నరేంద్ర మోడీ గారు లేరుగా. అంటే ఒక నరేంద్ర మోడీ గారు ఉంటేనే బియ్యం వచ్చినాయి, నరేంద్ర మోడీ గారు ఉంటేనే పథకాలు వచ్చాయా? ఇట్లా ఐడియాలజికల్గా వీళ్ళు మెదడు మీద దాడి చేస్తానికి ఇట్లాంటి షార్ట్ రీల్ చేస్తూ ఉంటారు. ఈ వాట్సాప్ యూనివర్సిటీ మొత్తం ఇదే పని. ఇక రోడ్ల సంగతి చెప్పాలి. నిజంగా దుర్మార్గం. అంటే రోడ్లు అనేది నేషనల్ రోడ్స్ అన్నీ కూడా, హైవే రోడ్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. జిల్లాలను అంతర్రాష్ట్రాలను కలిపేది కూడా నేషనల్ ప్రభుత్వాలే, అంటే జాతీయ ప్రభుత్వమే వేస్తుంది. తర్వాత స్టేట్లో ఉన్న ఇంటర్లింక్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే వేసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు. కానీ గ్రామీణ స్థాయిలో మాత్రం అంటే హై లెవెల్లో, అంటే నేషనల్ లెవెల్, జాతీయ లెవెల్ మాత్రం అంతర్రాష్ట్రాలు కలిపి కేంద్రమే నిర్వహిస్తుంది. గ్రామాలలో మాత్రం గ్రామము మరియు స్థానిక ప్రభుత్వాలు
స్థానిక బాడీ అంటే మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఉభయం రెండు కలిపి నిర్వహిస్తూ, అంటే ఇనిషియేటివ్కి ఎక్కువ మాత్రం కేంద్ర నిధులు ఉంటాయి. గ్రామాలు అంటే అసలు గ్రామాలకు రోడ్డు వ్యవస్థ లేకపోవడం, అడవికి లేదా గ్రామానికి లింకప్ లేవు అని, కాబట్టి గ్రామీణ్ సడక్ పథకం అనుకుంటే గతంలో పేరు ఉండేది. అట్లాంటి గ్రామాలలో చైతన్యం కోసం వీధి దీపాలు కానీ ఇవన్నీ కూడా గ్రామ స్వరాజ్యం గాంధీ కలలు కన్న రూపంలో నుంచి వచ్చిన పథకాలు ఇవన్నీ. గాంధీజీ గారి కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం. గ్రామాలు వికసించినప్పుడే ఈ దేశం నిజంగా వికసిస్తుందని చెప్పి, ఏ అర్ధరాత్రి ఆ మహిళ ఒంటరి దిగిన రోజే నిజమైన స్వతంత్రం అని గాంధీ కలనే సిద్ధాంతం, గాంధీ గారి స్వప్నం స్వరూపం అది. వాటి రూపంలో పాలకులు చేస్తూ ఉన్నారు. మోడీ గారు మాత్రమే చేయలేదు, మోడీ చేశారు. అయితే ఆ గత పాలకుల కన్నా మే పాలకులు ఏంటో స్పష్టమైన తేడా ఒకటి చూపిస్తానికే ఈ అంశాన్ని తీసుకున్నాను. మీరు ఇన్ని కోట్లు వేసాం, ఇన్ని లక్షల వేల కిలోమీటర్లు వేసాము రోడ్లు అని చెప్తున్నారుగా, మీరు వేసింది రోడ్లు కాదు బండి సంజయ్ గారు, నరేంద్ర మోడీ గారు, మీరేసింది రోడ్లు కావు. రోడ్డు మీద ఆ బాట మీద దోశలు వేసినట్టు వేశారు. ఆ దోశల సంగతి ఏందో చూపిస్తాను మీకు. చూడండి, ఇట్లా రోడ్డు వేసినటువంటి రోడ్డు ఇట్లా ఏలుతో తీస్తూ వస్తుంది. మనం పెంక మీద దోశను అప్పుడప్పుడు రాదు, గట్టిగా పట్టేస్తుంది, చెడిపోతుంది. ప్లెయిన్గా ఇట్లా తీస్తే రాదు, అప్పుడప్పుడు దానికి పేనానికి అతుకపోతే రోడ్డు అప్పుడప్పుడు దోశ సరిగ్గా రాదు, 10 ఒకటి చెడిపోతూ ఉంటుంది. కానీ వీళ్ళు వేసిన దోషాలు రోడ్డు మీద వేసినటువంటి రోడ్డు ఇట్లా దోశలాగా తీసుకోవచ్చు మొత్తం. ఎప్పుడు వేయంగానే ప్రారంభం కాగానే మళ్ళీ ఏడాదికో 2 ఏళ్ళకి కాదు. ఇక చూడండి ఇక్కడ प्रधानमंत्री सड़क बनाई जा रही है जो कि దోశ తీస్తున్నారు చూడండి. और ये देखो इतना ज्यादा भ्रष्टाचार हुआ है यहाँ पे, ये देखो अब ठेकेदार बोलता है कि हम ఇది మీరు వేసిన రోడ్లు బండి సంజయ్ గారు, నరేంద్ర మోడీ గారు. చూడండి क्या गारंटी लेगा वो, क्या रोड है ये। ఇంకోటి వీళ్ళ రోడ్డు ఒక వర్షానికే. ఇంకోటి డబుల్ ఇంజన్ సర్కార్ ఉత్తరప్రదేశ్ మోడీ ప్రభుత్వం ప్రభుత్వంలో చాలా సమృద్ధి అందుబాటులో ఉంది. మీరు చేతితో తవ్వచ్చు మరియు తార్ రోడ్లపై తాజా బంబ్లింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఊరకనే ఇట్లా చేతితో వేస్తే కూడా మన ఇంటి ముందర మట్టి కావాల్సి వచ్చినప్పుడు ఇంటి ముందర ఇట్లా తవ్వాలన్నా కూడా ఏదో పుల్లనో మెటల్తో పెట్టుకునే తవ్వాలి. కానీ మన రోడ్లు చూడండి, ఇట్లా తవ్వుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక్కసారి బుల్డోజర్ పెట్టి తవ్వుకుంటే అది తీసుకెళ్ళి ఇంకో అవతల వీధులు వేసుకుంటే అక్కడ కూడా బిల్లు వస్తుంది అన్నట్టు వీళ్ళకు. అట్లా డబుల్ ఇంజన్ అన్నట్టు అది. ఎందుకంటే ఒక రోడ్డు ఇంకొక రోడ్లు వస్తుంది, ఒక ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వం, డబుల్ ఇంజన్ మాదిరిగా వీళ్ళ దోపకం ఇట్లా జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఉదాహరణకు మాట్లాడుకుంటే నాన్న నీకు పొద్దున్నే పేస్ట్ ఇచ్చాను, బ్రష్ ఇచ్చాను, బ్రష్లో 350 పుల్లలు ఉన్నాయి, కడుక్కుంటానికి గ్లాసు నీళ్ళు ఇచ్చాను, ఇంట్లో పండుకుంటానికి నీడిచ్చాను, చెద్దరిచ్చాను, దుప్పటిచ్చాను, అన్నం పెట్టాను, అన్నంలో 650 మెతుకులు ఉన్నాయి, కూర పెట్టాను, కూరలో టమాటా ఉంది, ఉల్లిగడ్డ ఉంది, నూనె ఉంది. ఇవన్నీ లెక్కలు చెప్తారా? తండ్రి బాధ్యత అది. బాధ్యతున్నోడు లెక్కలు చెప్పొద్దు. నువ్వు ఒక్క తండ్రే కాదు, మన ఇంటి పక్కోడు కూడా అదే చేస్తాడు, మన ఇంటి ముందు తండ్రి అదే చేస్తాడు, కోటీశ్వరుడు అంబానీ కూడా అదే పని చేస్తాడు. భిక్షం అడుక్కు తినేటువంటి వాళ్ళు కూడా మన రోడ్డు మీద సిగ్నల్ దగ్గర చూస్తుంటాం కదా, చిన్నపిల్లలకు అక్కడో ఇక్కడ అడుక్కొచ్చి పెడతా ఉంటుంది. పక్షి పెడుతుంది, పిట్ట పెడుతుంది, కుక్క పెడుతుంది. బాధ్యతలు అవి, ప్రకృతి రీత్యా లేదా పాలసీల రీత్యా. కాబట్టి మీరు చేస్తున్నారు, అది మీ బాధ్యత, కానీ గొప్పతనం కాదు. మీ ముందల కూడా చేశారు, మీ వెనక మీ తర్వాత కూడా చేస్తారని అవి లెక్కలు చెప్పకూడదు. వాళ్ళెవరు కానీ ఎటువంటి మీరేం చేశారు అవి మాత్రమే చెప్పండి. ఈ రాష్ట్రంలో గత పాలకులు నిర్లక్ష్యం చేసిన నీళ్ళ గురించి ఓ ప్రాజెక్టు కట్టాడు, అది వాళ్ళ గొప్పతనం. అంతకుముందు ఉన్నటువంటి 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షను వీళ్ళ పాలన 2000 వచ్చింది, అది కూడా గొప్పతనం ఏం కాదు. గొప్పగా అంటే అంతకుముందు చేయనట్టు వాళ్ళు చేస్తే అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచారు, హోంగార్డులకు భద్రత కలిగించారు. అది ఎవరు చేయని వాటికి చేస్తే లెక్క. ఈ రోడ్లో మీ ఇట్లా ఉంటాయి, మీరు చెప్పే లెక్కలు ఇల్లు కట్టాను, గ్యాస్ ఇచ్చాను, మీరు ఇచ్చేది అంతకుముందు వాళ్ళు కూడా ఇచ్చారు, రేపు కూడా ఇస్తారు. అవి పెద్ద లెక్కలు కావు. మీ పాలన వల్ల
కొత్తగా జరిగింది ఏమిదో చెప్పండి, వాటిని హర్షిద్దాము. మీ పాలన వల్ల అయోధ్య రామమందిరం కట్టగలిగారు, అంతకుముందు పాలకులు కట్టడానికి ధైర్యం చేయలే. కేవలం పివి నరసింహరావు గారి పేరులో మాత్రమే ఆ విధ్వంసం జరిగింది. అది ఇండైరెక్ట్గా ఆయన సహకరించాడని ఒక వాదన. అంటే గత పాలకుల టైంలో జరగని ఘనత మీ పాలనలో జరిగింది. రామ జన్మభూమిలో అది హిందువులకు, యాజ్ ఏ హిందువుగా నేను కూడా ఇష్టపడతాను. అది కదా చెప్పుకోవాల్సింది, ఎక్స్క్లూజివ్ చెప్పుకోవాలి. ఇట్లా ఇంతకుముందు చెప్పినట్టు అన్నం పెట్టాను, మెతుకులు పెట్టాను, కూర పెట్టాను, టమాటా పెట్టాను, దాంట్లో తాలింపు గింజలు కూడా నేనే ఇచ్చాను, ఇవి ఇట్లా చెప్పుకోవడం లేఖితనము అంటారు మా ఊర్లో దాన్ని. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.